ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఈ రోజు నుంచి మీరు ఇస్తారనమాట. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఇవన్నీ కూడా తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తెలుసుకోకుండా వెబ్ ఆప్షన్లు ఇచ్చి తర్వాత బ్రో సీట్ రాలేదు ఏం చేయాలి అంటే ఏం చేయడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే మనకు ఉన్నవే 10,000 సీట్లు. ఈ 10,000 సీట్లు కూడా మ్యాక్సిమం ఒక 8,000 సీట్లు ఈ సెకండ్ ఫేజ్లో నిండిపోతాయి. ఓకేనా. సో వెబ్ ఆప్షన్లో చాలామంది ఇస్తున్నారండి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ యొక్క సెకండ్ ఫేజ్వే దాదాపుగా ఒక 30,000 నుంచి 50,000 మంది ఈ యొక్క సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇద్దామని రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ నేను చెప్పినట్టుగా ఇస్తే మాత్రం సీట్ రావడం జరుగుతుంది. సో ఏం చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజెస్ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ టాప్ కాలేజెస్ మీకు ఎన్ని నచ్చితే అనండి. కనీసం తక్కువలో తక్కువ అందరూ కూడా ఒక 100 వెబ్ ఆప్షన్లు ఇవ్వండి. అది మంచి పద్ధతి. ఓకేనా. సో ఫస్ట్ మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్, ఆ తర్వాత మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఓకే. అదేవిధంగా మీకు అక్కడ వెబ్ ఆప్షన్లో చిన్న కాలేజెస్ కూడా ఉంటాయండి. చిన్న కాలేజెస్ అనే కాదు, టాప్ కాలేజెస్లో కూడా సివిల్ మెక్ బ్రాంచెస్ ఉంటాయి. వాటిని కూడా లాస్ట్లో అయితే ఇవ్వండి. ఈ లాస్ట్లో ఇవ్వకపోతే మీకు ఏ సీటు రాదు, రాకపోతే నో సీట్ అలాటెడ్ అని వస్తుంది. కాబట్టి లాస్ట్లో ఒక చిన్న వెబ్ ఆప్షన్ ఇవ్వండి, ఫస్ట్లో టాప్ కాలేజెస్ ఇవ్వండి. మేము ఖచ్చితంగా ఆ కాలేజ్లో జాయిన్ అవుతాము అనుకుంటేనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా. సో లాస్ట్లో ఒక చిన్న కాలేజెస్ లేదా టాప్ కాలేజెస్లోని మెక్, సివిల్, త్రిపుల్ ఈ విధంగా బ్రాంచెస్ అయితే ఇవ్వండి. ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం మనకి సిఎస్సి సీట్ కూడా రాకపోవచ్చు చాలామందికి. ఎందుకంటే మనకి కేవలం 10,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో కేవలం సిఎస్సి మహా అయితే 2,000 నుంచి 3,000 మాత్రమే ఉండొచ్చు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఇవ్వండి. ఓకే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.